అండ్ ఈ ప్రశ్న రావని విషయంలో నన్ను అడిగితే ముందుగా ప్రకాష్ రాజ్ గారిని ఇంట్రాగేట్ చేయాలండి. తను ఎక్కడైనా ఒక చోట కస్టడీలోనే కూర్చోబెట్టి ఫుల్గా ఇంట్రాగేట్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయేమని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈ ప్రశ్న రావణ్ విషయానికి వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రశ్న రావణ్కి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ గురించి గొప్ప గొప్పగా వీడియోలు చేస్తూ ఉన్నాడు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి ఆయన చెడ్డగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జడా శ్రావణ్ ఇతను ఈ ప్రశ్న రావణ్కి అనుకూలంగా ఎప్పుడైతే ఉన్నాడో ఈ జడా శ్రావణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను తమిళనాట ఒక రాజకీయ పార్టీతో చాలా క్లోజ్గా ఉంటాడు ప్రకాష్ రాజ్ గారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ కొద్దిమంది ఎమ్మెల్యేలు మన ఎలక్షన్లో నగ్గారు. ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఇతను చాలా డీప్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. వాళ్ళ ప్రెస్ మీట్లు ఎలా మాట్లాడాలి, కెమెరా ముందు హావభావాలు ఎలా చూపెట్టాలి, ఇవన్నీ కూడా ఇతనే వాళ్ళకి డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అవసరమైతే వాళ్ళ ప్రెస్ మీట్లు లాస్ట్ మినిట్లో ఇతను ఒకసారి క్రాస్ చెక్ చేసి బాగుంటే బాగుంది, బాగోకపోతే ఇంకొకసారి మాట్లాడి ఇలాగా డైరెక్ట్స్ ఇచ్చి ఒక పార్టీతో తమిళనాడులో ఇతను మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. మరి అంతటి క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఆ తమిళనాడు ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యేని అక్కడ సీఎం విజయ్ అరెస్ట్ చేయించాడు. అతను అరెస్ట్ చేస్తే ఇతను నోరు మెదపలేదు ప్రకాష్ రాజ్ గారు. ఆ ఎమ్మెల్యేని ఏ బేస్లో మీరు అరెస్ట్ చేశారని చెప్పి సీఎంని కనీసం క్వశ్చన్ కూడా ఇతను వేయలేదు. అక్కడ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఈ విషయం కోసం ఇతను చాలా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఏపీకి వచ్చేసరికి ఈ ప్రశ్న రావణ్ విషయాన్ని ఈయన ఎందుకు సీరియస్గా తీసుకున్నాడు అనేది ఓ పెద్ద ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కాస్త ప్రకాష్ రాజ్ గారి యొక్క కదలికలు, వీళ్ళిద్దరి యొక్క ఫోన్ మాటలు ఏదైనా ఉంటే ఒక్కసారి ఎంక్వైరీ చేసి అసలు ఇతను కూర్చోబెట్టి పూర్తిగా మాట్లాడితే. ఇంకొక డౌట్ ఉంది, ఈ ప్రశ్న రావణ్ ప్రకాష్ రాజ్ వెనక నడిపించినట్టు ఒక శక్తి ఉంది. ఒక శక్తో, ఒక వ్యక్తో, ఒక రాజకీయ పార్టీ ఏదో ఉంది, లేకుండా పోలేదు. అది కూడా ఏంటనేది అన్నీ బయటపడతాయి. అంచేత ఈ ప్రకాష్ రాజ్ని అలా వదిలేయకుండా అసలు ఇతను బాధ ఏంటో తెలుసుకుని ఇతను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. అతను ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే చాలా గొప్పగానే మాట్లాడాడు. మరి ఏంటో ఏమంటాడు అతను, ఆర్ఎస్ఎస్ చీఫ్కి ప్రభుత్వ లాంఛనాలతో 50 మంది కమాండోలు ఇచ్చారు, సెక్యూరిటీ, ఒక ఫ్లైట్ ఇచ్చారు, ప్రభుత్వ వాహనాలు ఇచ్చారు. ప్రధానమంత్రికి ఓకే, ఆర్ఎస్ఎస్ చీఫ్కి అది అవసరం లేదు. ఆ డబ్బుంతా మందే, మనం కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులే వాళ్ళకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది కదా, అది నేను ప్రశ్నిస్తే తప్ప అని చెప్పేసి అడిగాడు. ఓకే, అతనన్న మాటకి మనం అందరూ కూడా సమర్థించి తీరాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్కి ప్రభుత్వ ఖర్చుతో కూడుకున్నటువంటి కమాండోలు ఇవ్వటం, ప్రభుత్వం మన ప్రజలు కట్టే ట్యాక్స్తో అతనికి మంది మార్పులు ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం తప్పే అని మనం అనుకోవచ్చు. నిజంగా ప్రకాష్ అన్న మాటలు వాస్తవంగానే ఉండుంటే అది ఓకే. అక్కడ అంత పత్తిగా, అంత నిజాయితీగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చినటువంటి ప్రకాష్ రాజు ఇక్కడ ప్రశ్న రావణ్ణి ఇంత డైరెక్ట్గా ఎందుకు సపోర్ట్ చేసేస్తా ఉన్నాడు? నేను ఒకటే చెప్పాను, యూట్యూబ్ ఉంది కదా, కెమెరా ముందు మాట్లాడే ధైర్యం, దమ్ము ఉంది కదా అని చెప్పేసి ఈ బూతుల పంచాంగంతో ఈ వీడియోలు చేయటం అనేది కరెక్ట్ కాదు. తెలుగు భాష, తెలుగు జాతి గౌరవం పోతుందని చెప్పేసి నేను ఒక వీడియోలో అని చెప్పాను. దానికి చాలామంది కామెంట్ ఏమని పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు మీరు, నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయలేదు సార్, పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయలేదు, ఎవరో మన ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేయలేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. నేను ఎవరు మాట్లాడినా తెలుగు భాషలోనే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఆ భాష గౌరవాన్ని పాడు చేయొద్దు, రాజకీయ నాయకులు కూడా ఎత్తుకున్నాను. దయచేసి మీరు ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూడండి. అంతేగాని ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు, జడా శ్రావణ్ని సపోర్ట్ చేయలేదు, ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేయలేదు. ఫైనల్గా ఈ వీడియో యొక్క ఆంతర్యం నేను చెప్పేది ఫైనల్ విషయం ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఎంత సీరియస్గా అతనే ఏంటంటే బాబు, ప్రకాష్ రాజ్ గారు అంటే పాన్ ఇండియాలో, నేను కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, పాన్ ఇండియాలో నవరసాలు పోషించే ఒక మంచి నటుడు. అటువంటి నటుడికి ఈ కరం ఎందుకు, ఈ బాధ ఎందుకు అంటాను నేను. సోషల్ మీడియా మీద కూర్చుని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాడు? మరి తమిళనాట ఇతనికి అభిమానించే పార్టీ ఎమ్మెల్యే ఒక అతను అరెస్ట్ చేస్తే అక్కడెందుకు మాట్లాడలేదు? సో ఈ విషయంలో ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఆలోచించి
ఇతని దగ్గర కూర్చుని అవసరం ఇతని ఇంటికి వెళ్ళి లేదా ఇతను రప్పించుకుని కూర్చుని అది ఇతని కడుపులో ఉన్న బాధ ఇటు ఒక్కసారి కక్కిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి నేను అనుకోవటం కాదు, నాకు తెలిసినట్టు అనేక మంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ.